యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ఎవరికి ఎప్పుడు ఎలాగూ సహాయం చేశాడో, బ్రతికించినప్పుడు, తెగులు బాగు చేసినప్పుడు, బుద్ధిగల జనానికి దేవుని మహిమ బాగు చేసిందని 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారట. ఎంతమంది? 10 మంది. 10 మంది యేసుకి ఎదురెళ్ళారు. ఏమన్నారు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమన్నారు. అప్పుడు మీకు ఇష్టమైతే శుద్ధులుగా చేయమన్నది మోకరించిన వాడు, దారిని పోయేవారు కరుణించమన్నారు. నిజంగా వాడిని అన్నాడు, మీ దేహాలు యాజకులు కనబరుచుకుని మోసే నియమించిన కానుకలు సమర్పించుకోండి అన్నాడు. సమర్పించుకున్నాక ప్రజల్లో కలవచ్చు కుష్ఠరోగులు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు వెలివేస్తారు. కుష్ఠరోగం వచ్చిన వాడిని ఊరు వెలుపట పెడతారు. వాళ్ళు ఊరు వెలుపట వారు యేసుకు ఎదురయ్యారు కనుక వారు కోరింది స్వస్థత. స్వస్థపరిచిన యేసు వెళ్ళండి యాజకులకు చూపించుకోండి అన్నాడు. వాళ్ళు యాజకుల చేతి కిందోళ్ళే, కానీ వారికి పెద్ద రోగం వచ్చింది, కుష్ఠరోగం. కనుక వారిని అందరూ వెలివేశారు, బహిష్కరించారు. వారు ఊరు మధ్య నుంచి నడవకూడదు, ఇంటిలోకి రాకూడదు, తల్లి లేదు, చెల్లి లేదు. కానీ వారు ఆయన మాట విని వెళుతూ ఉండగా 10 మంది స్వస్థత పొందారు. అందులో ఒక్కడు, చూడండి ఏ అధ్యాయం? లూకా 17వ అధ్యాయంలో 15వ వచనం. వారిలో ఒకడు తాను స్వస్థత పొందుట కలుగుట చూసి గొప్ప శబ్దముతో ఎవరిని మహిమపరుస్తున్నాడు? యేసుని కాదు, యేసును పుట్టించిన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడు, మహిమా స్వరూపి అయిన దేవుడు క్రీస్తు రూపంలో తనకు ప్రత్యక్షమై చెప్పిన మాట విన్న వెళుతూ ఉండగా బాగైనందుకు ఇలాంటి మనుష్యుని
మన కొరకు లోకంలో పుట్టించినందుకు దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలి పడిపోయాడట. జ్ఞానులు వచ్చి పూజించడం కాదు పసిపిల్లవాడిని. యేసు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లించేది దేవునికి. యేసుకు కూడా చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలి పడిపోయాడట. ఆశ్చర్యం. 10 మంది శుద్ధులైన కారా? ఆ తమ్మండుగుడు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదా అంటాడు. దేవుని స్తోత్ర. 9 పెళ్ళం బిడ్డలు చూసుకుంటున్నాడు. అక్కా చెల్లెలు ముఖాలు చూసుకుంటున్నారు. ఎన్నాళ్ళైందో ముఖం ఆసిపోయి ఉంటాయి వాళ్ళ ముఖాలు. ఆయన రొట్టకెళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. చేర్చుకుంటారో లేదో. ఈనాడు లోక స్నేహం ఎక్కువ. ఈ లోక స్నేహం దేవునికి వైరం అట. లోక సంబంధులుగా వెళ్ళిపోయారు వాళ్ళు. భార్య బిడ్డల్లో కలిసిపోయారు. నే బాగైపోయాను, నీ కానుకలు ఇచ్చేసాను యాజకుడికి. యేసుకు కాదు. ఈయన ప్రధాన యాజకుడు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడని ఒక సమాజం, అది ఒక శతాధిపతి అన్నాడు. అతడు చాలా కాలం నుండి బాధపడుతున్నాడట. అతని గురించి యేసు దగ్గరికి మనుషులను పంపాడు. యేసు అన్నాడు, నేను వచ్చి అతని దాసుని బాగు చేస్తానంటే నువ్వు అత్తకనే పాత్రను కాదు, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాదు, నేను శతాధిపతిని, ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, నువ్వు అలాంటోడు కాదు, నువ్వు రావక్కర్లా, మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగవుతాడు అన్నాడు. కౌరు పంపడం తప్పని యేసన్లే. ఇశ్రాయేలీల్లో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉండుట నేను కనుగొనలేదు. ఎంత విశ్వాసమో యేసే చెప్పాడు. ఇంత అతని విశ్వాసం బలమైందట. ఎంత బలమో! కనాను స్త్రీ కూడా సాగిలిపడి, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల కింద పడే రొట్టె ముక్కలు తింటే కదా అని ఆయనకి సాగిలపడింది. వెంటనే యేసు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు ఎందుకు వచ్చావో అది నీకు జరుగుద్ది అన్నాడు. తన కుమార్తె దెయ్యం పట్టుకుని బహుకాలం నుండి బాధపడే కానాను స్త్రీ ఇంటికి వెళ్ళేళ్ళకి కుమార్తె బాగుపడింది. కుమార్తెను తీసుకురాలా. యేసుని గురించి వింది. ఇంతకాలం మెంటల్ దాన్ని పెట్టుకు ఇంట్లో ఉన్నాను, నేను ఉండలేకపోతున్నానని యేసు కొరకు వచ్చింది. నన్ను ఖండించమని కేకలేసింది. ఈమె కేకలేకుండా ఇంటికి పోద్ది, ఏదో చెప్పి పంపిమన్నారు శిష్యులు. పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలు పిల్లలకు వేటి ఎక్కువ అన్నాడు. ముందన్నాడు, ఇశ్రాయిల్లో నశించిన గొర్రెలు వద్దకు వచ్చాను కానీ మరి ఎవరి కొరకు రాలేదన్నాడు. అంటే అన్యుల కొరకు వచ్చినోని కాదు, నశించే ఇశ్రాయిల్ కోసం వచ్చాను అన్నాడు. ఇశ్రాయేలీల్లో కూడా లేని విశ్వాసం ఎవరికి ఉంది? శతాధిపతికి ఉంది. ఇక్కడ ఈమెకి కూడా వారికంటే విశ్వాసం ఉంది. కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల కింద పడేటట్టు మొక్కలు. నన్ను కుక్క అంటావా? ఎదురు తిరగలేదు, అహంకారం లేదు, దీనత్వం ఉంది. మొదట వాళ్ళ కొరకు వచ్చానంటే వాళ్ళ కోసం వచ్చావా? అందరికీ చేస్తున్నావంటగా అలా తనకున్న జ్ఞానం వినియోగించలేదు, ప్రయోగించలేదు. యేసు దగ్గర
సాగిలపడింది. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఎవరిని? రక్తస్రావము గల స్త్రీని. యేసుని గురించి విందంట. బయలుదేరాయన వస్త్రం ముట్టుకుంటే చాలు. బయస్తున్న స్త్రీ ఎవరిని ముట్టుకోకూడదు. ముట్టుకున్న వారు అపవిత్రులు అవుతారు. స్నానం చేయాలి. ఆ రోజంతా ఇంటి వెలుపల ఉండాలి. అసలు యాజకులు అలాంటి పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళకూడదు. అపవిత్రులు అయిపోతారు. యేసును ముట్టుకుంటే ఆయన ఎక్కడ అపవిత్రుడు అవుతాడో వాళ్ళందరూ రాళ్ళు రూగుతారని ఆమె నానా వేదనతో వచ్చింది యేసు దగ్గరికి. వస్త్రం ముట్టుకుంటాను, ఆయనకి చెప్పను కానీ ఏమని చెప్పుకుంటాను సిగ్గు లేకపోతే అనుకుంటూ వచ్చి. కానీ ఆయన ముట్టగానే ప్రభావం ఆయనలో నుండి వెడలి వెళ్ళిందంట. వినండి, ఆయనలో నుండి, ఆయన వస్త్రములో నుండి వెళ్ళిందట ప్రభావం. తనలో నుండి ప్రభావం వెళ్ళటం ఉండి చూసి నన్ను ముట్టింది ఎవరంటే శిష్యులు అంటారు, జనసమూహాలు నీ మీద పడి గెంటుతుంటే నన్ను ముట్టిన వాడెవడంటావేంటి అన్నాడు. ఆ కార్యం చేసిన ఆమె నేను రహస్యంగా లేనని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. దాక్కును, లేకపోతే ఇంటికి వెళ్ళిపోను. ఎన్ని సంవత్సరాలు వ్యాధో ఎలాగ బాగైందో ఆవిడ చెప్పింది. ముట్టుకున్న వెంటనే రక్తధారాగింది అంది. నేను తడికిలి మూడు చెడులో దిగి చావాల్సిందాన్ని. నాకు అదే తెగులు వచ్చింది. దేవునికి వ్యతిరేకమయ్యాను. ఒక్కొక్క మాట పెళ్లి చేశాం. 10 ఎకరాలున్న ఒక్కగానొక్క వాడు అందగాడే పెద్ద కుమార్తెను చేశాం. గుణం బాలే. 3వ రోజు విడాకులు ఇస్తాను అన్నాడు. అలా పాస్టరు పరంజ్యోతి వాళ్ళ బావ విజయరాయ్ అడవి ప్లాట్లో ఇస్తానంటున్నాడు. సిగ్గుమాలి జనులు ఇంకా ఉన్నారు. క్రీస్తులోకి బాప్తిసం పొందిన వారు క్రీస్తును ధరించుకున్నట్టట, శాపాన్ని ధరించుకుంటున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందట. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదని కీర్తన గ్రంథంలో ఉంది. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. లోకాన్ని ప్రేమించేవారు లోక సంబంధులు. లోకాన్ని స్నేహం చేసేవారు దేవునికి విరోధం. అబ్రహాము తన స్వజనుల్ని విడవమంటే విడిచొచ్చాడు. పేతురు గారు బాప్తిసం పొందే ముందు చెప్పిన మాటలు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి, కావాలంటే బాప్తిసం పొందండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అన్నాడు. 3,000 మంది చేర్చబడ్డారు క్రీస్తులో. ఎక్కడ? క్రీస్తులో. సంఘములో అంటే క్రీస్తులో. సంఘానికి శిరస్సు ఆయన, సంఘం ఆయన శరీరం. ఒకరోజు 5,000 మంది పురుషులు. కుంటి భిక్షకుడు బాగైన సంగతి కళ్ళారా చూసిన వారు. పుట్టింది మొదలు భిక్షమెత్తుకునేవాడు. శృంగారం అనే దేవాలయములో వచ్చిన వారందరూ వాడికి వేశారు. అది భిక్షం అంటే డబ్బులు, చిల్లర. వాడు చీలమండలి బలం పొంది దిగ్గున లేచి నడుచుతూ గంతులు వేయచ్చు దేవాలయంలో కూడా వెళ్ళాడట. అందరూ విస్మయం అందారు. పేతురు యోహాను చూస్తున్నారు. వీళ్ళు కుంటి భిక్షకుణ్ణి మా తట్టు చూడమన్నారు కానీ ఇశ్రాయేలీలు మందిరములో ఉండి అలా తట్టు చూస్తే పేతురు అంటాడు, ఎందుకు మీరు మా తట్టు చూస్తారు? ఈయన్ని నడవటానికి శక్తి ఇచ్చింది మేమా? అమ్మగారు అనుకుంటున్నారు మీకు శక్తి ఇచ్చింది దేవుడు. నువ్వున్న చోట ఆయన ఉండాలి అంటే
నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ అడుగు అగ్నిలో ఉంది. నువ్వు కింద ఉన్నావు అనుకో, రకరకాల తెగులు. అగ్ని జ్వాలల్లో ఉండాలి. పరిశుద్ధ అగ్ని పంపు దేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా అని భక్తులు పాడుకున్నారు. పాపమెల్ల తీసివేయట, కాల్చివేయట. ఏం కావాలి? పరిశుద్ధ అగ్ని కావాలి. చెత్త చెదారం అంతా నెత్తిని పోసుకుంటున్నాం తలంపుల్లో. నిజంగా నీతి స్వరూపుణ్ణి ఎరుగునంట యేసు. నీవు నన్ను పంపావు లోకానికని, వీళ్ళకి బోధించడానికి పంపావని, వీళ్ళని నడిపించడానికి పంపావని, నా వలె వీళ్ళకు కూడా అద్భుతాలు చేయటానికి యేసు అంటాడు. నన్ను లోకానికి పంపావని వీళ్ళు కూడా ఎరుగుదురు. నీవు నా యందు ఉంచిన ప్రేమందే వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామాన్ని తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను అంటాడు. దేవుని నామం ఎలాంటిదో ఒక్క రోజులో తెలుసుకున్నాను. చెల్లం మనవుడు నా చేతిలో బతికిన రోజే. నేను ఇంటికి వచ్చి ఒక్క మాట మాట్లాడయ్యా నాతో. సిలువలో వేలాడే యేసు అనుకున్నాను, కానీ యేసునామం మృతుడిని బ్రతికించింది ప్రభు. లాజర్ను బ్రతికించిన యేసు బిడ్డను బ్రతికిస్తాడు. ఏడవద్దని శోకాలెట్టేవాడిని ఆపి, ఏడ్చేవాడిని ఊరుకోబెట్టి, ఆ పోయిన వాడిని పట్టుకుని ప్రార్థన చేస్తే అద్భుతంగా బ్రతికించు. జీవం నీవే, జీవం నీవే, జీవం నీవే, మా జీవానికి ఆధారం నీవే అని తెలుసుకున్నాను. నా జీవం ఆయనలో లీనమైపోయింది ఆ రోజే. నేను బ్రతికినా చనిపోయినా ఆయన వారం అంట. ఎవరు వారం? మా వాళ్ళు అనలే. కనుక చెబుతున్నాడు, ఎవరైనా బ్రతకాలంటే ఇక నుండైనా ఈ కొత్త సంవత్సరంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం కాదు, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? 10వ వచనమా 12? బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా ఈ సంత ఈ టౌన్కి వేసారా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నవాళ్ళు ఉన్నారా? దేవుడు కనుక అంటున్నాడు బ్రతకగోరువాడు. బతకాలని కోరిక లేని వాళ్ళు ఎవరరా? చూసుకోండి. బతకాలనుకుంటున్నాం, పోవాలనుకుంటున్నాం అని కోరేవాళ్ళు ఉంటే ఇలా ఉండాలట. ఎలా ఉండాలి? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాసుకోవాలట. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నడుతుందా సమాధానం ఎదురా? కానీ వెంటాడాలట. సమాధానమును వెంటాడము, వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుందట. దేవుని స్తోత్ర. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది. ఆయన చెవులు ఎవరి మాట వింటాడంట? నీతిమంతులు. మీ ప్రార్థనే విన్నాడండి మొన్న దేవుడు, మేము చేసాం కానీ అంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ మీరు చేస్తే వింటాడా? నీతిమంతుల మీద ఆయన దృష్టి అంట.
వారి మొరల వైపు ఆయన చెవులు ఒగ్గి ఉన్నాడు. దుష్క్రియలు అంటే పనికిరాని క్రియలు చేయవారి జ్ఞాపకాన్నే ఉంచుకోడట. నోవాహు కాలంలో అందరూ చచ్చిపోతే ఏవో ఎరగనట్టున్నాడు దేవుడు. నోవాహును మాత్రమే గుర్తు చేసుకున్నాడు, వాడలో ఉన్న వాళ్ళని. 8వ అధ్యాయంలో ఉంది, జ్ఞాపకం చేసుకున్నాడట. అప్పుడు గాలి పంపించాడట, నీళ్ళు ఆడటం మొదలుపెట్టినాయట. 40 దివారాత్రులు కురిపించాడు. ఆకాశం తూములు విప్పాడు, నరుల గురించే, నరుల మీద కోపం వల్ల. అగాధ ఓట్లు కూడా విప్పేశాడు, జలమయం చేశాడు, అందరినీ చంపాడు. అందరూ ఏం గొప్ప కాదు. గొప్ప ఎవరంటే దేవుడు పెంచిన వారే. దేవుడు పెంచాక గొప్పోళ్ళు అయ్యాక దేవుడి మీద తిరగబడకూడదు. దేవుని మీద తిరగబడటం అంటే మాట వినకపోవటం. బాల్యము నుండి వాడికట, నీ చిన్నప్పటి నుంచి ఎరగనంట దేవుడు. నన్ను అన్నాడు, బాల్యము నుండి నీకు వాడుకని. నేను ఇందాక తడికిలపూడి చెరువులో దిగుదాం అనుకున్నా. ఆ చెరువు చూడండి 200 ఎకరో ఉంటుంది, అందులో దిగుతాను. దిగిపోతానంతే. ఒక ఆవిడని నీళ్ళు ఇమ్మన్నాను, అమ్మ ఓ బకెట్ నీళ్ళు ఇస్తావా? నీళ్ళేవు నీ మొక్కలే వెళ్ళు అంది. తల్లాడి చీర కట్టాను, వెన్నిండా బంగారం ఉంది. నేను తల్లికొక్కదాన్ని, చాలా గర్వం. నా గర్వం అణచటానికి దేవుడు పాదాల కిందకు పెట్టుకున్నాడు. శత్రువులు ఆయన పాదపీఠం అంట. దేవుని స్తోత్ర. పాదపీఠం భూమి ఆయనది. ప్రార్థన చేసుకుంటాక చేతి వెనక అరణ్యాల్లో తిప్పాడు నన్నే. ఇలాగ ఎంతని తిప్పాడు వాళ్ళకే తెలియదు, చెప్పుకోరు సిగ్గని. నేను సిగ్గుపడినా. నాలాంటి వాళ్ళు కొందరు ఉన్నారేమో గర్వహృదయులు, వాళ్ళు దేవునికి హేయులు. హేయులు అంటే చీ అంటాడు వాళ్ళని. నేను ఇంచుక్క నా ఇంట్లో ఉందాం అనుకున్నా. నా అన్నం నేను తింటానన్నా. మా ఇంటికి వస్తే ఎవరికైనా భోజనం పెడతాను, టీ ఇస్తాను. వాళ్ళు తీసుకురా. దేవుణ్ణేమో పనివాళ్ళలో పెట్టుకున్నాను. కానీ నా అంతేదో చూశాడు దేవుడు. నిజంగా నేను ఆవిడ కోప్పడగానే తల ఉంచాను. నాకు ఒక ఐడియా వచ్చింది. నన్ను ఎరగని ఊరేది. ఈ చెరువు అటువైపుకి వెళ్తే తూటుగర్ల వన్నీ ఉంటే చాలా అగాధమైన చెరువు ఇది, ఇందులో దిగేద్దామని నిర్ణయించుకున్నాను. నేను ఒక్కదాన్ని నడిచినా ఎవరమ్మ మీద అని అడగరు, నన్ను ఎరగనోళ్ళు. మా పెద్దమామయ్యని తీసుకెళ్ళాను. మా పెద్దమామయ్య ఉన్నాడు, వాటిల్లో ఉండి వస్తాను, ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారు అన్నాను. మరణం ఉంది పొంచి. ఇలా అనగానే నేను ఒక్క అడిగేసానో లేదో తీర్మానం చేసుకుని వెళ్ళిపోతున్నానంతే. వెనక నుండి ఆమె పిలుస్తుంది, ఏమండి మా పిల్లల మీద కోపాన్ని మిమ్మల్ని తిట్టాను నేను. నీళ్ళేవేమి లేవు, బయట నీళ్ళేవేమి లేవు, నీళ్ళేవు, నీ మొక్క లేవు, వెళ్ళు అన్నాను. దడ అవతల లోనుండి అంది, పెద్ద కుండు నీళ్ళు. అప్పుడు రండి లోపలికంటాను. నా తెగులు ఆవిడకంటే వెతుకు, బట్టల తెగులు, క్యాన్సర్. ఎందుకంటే అందుకని ఆవిడ బకెట్ని తీసుకోలే. ఆవిడ బాత్రూమ్కి కూడా వెళ్ళటానికి నేను ఇష్టపడలే. అక్కడెవరో చెయ్యెత్తు కట్టించాడు కొబ్బరాకులతో, గట్టి బందోబస్తు దొడ్డి. చక్కగా అక్కడికి తెచ్చి పట్టుకెళ్తాను అన్నాను. పట్టుకెళ్ళమంది ఆవిడ. ఇంకా నా ఫ్రెండ్ అయిపోయింది ఎందుకో క్షణంలో. ఆ బకెట్టుడు తెచ్చిచ్చింది, వేరే కుండతో కూడా పెద్ద కుండుడు తెచ్చింది, మొయ్యలేక భుజానెట్టుకు. చాలా బాగున్నావుడే. నిజంగా తెచ్చింది. అక్కడ స్నానం చేసి బట్టలు కూడా ఉతికి రాయి మీద పెట్టి ఉతికి అన్నీ అడవిలో వాడేసాను. లోయలో చాలా వేరే చీరలు అవన్నీ ఉన్నాయి కట్టి. వాళ్ళు చావకుండా కాపాడాడు. గోదాట్లో ఉరకాలనుకుంటే ఉరకకుండా కాపాడాడు.
ఏలూరు కాల్లో వెనకాల అయ్యగారు రాబోతే ఒక్క క్షణంలో లారీ అడ్డు రాబోతే ఒకే ఒక్క ఊరుకు. ఆ తర్వాత కొత్తోళ్ళ కృష్ణ కోళ్ళెళ్ళి ఊరికి కిక్కుమాలోళ్ళయ్యా. నా కోపం అటుకెక్కి ఏంటని గ్లాసులో పోసుకుంటారా డబ్బాల్లోది, వాసనే భరించిన వాళ్ళు చెత్త అక్కడ మెయిన్లో చెయ్యడదామంటే కరెంట్ లేదుగా, వాళ్ళు పెట్టినా అది ఏం చేస్తల్లా, నీకేమైందని అడిగాను. కరెంట్ లేదేమో ఆ టయానికి, నాకు తెలియదు, అంత తెలివి లేదు నాకు, క్షణాల్లో అయిపోతానండి. మరణం ఆయన ఇవ్వందే రానే రాదట, మిడతలను పంపుతాడట. ఎన్ని నెలలు కొడతాయంట? 6 నెలలు మనుషుల్ని. చదవండి ప్రకటన గ్రంథం 9లో. దోమలు కుడితేనే దేవుణ్ణి అడిగాను, ఏంటి దోమలని? గోషేను దేశంలో దోమలు లేవట, ఐగుప్తు దేశంలో ఉన్నాయంట. ఇప్పుడు దోమలు వస్తున్నాయి. అవి కుడితే డెంగ్యూ వస్తుంది. ప్లేట్లెస్ అండి, లెస్ లేదు ప్లస్ లేదు. నిజంగా దోమ కుట్టి. ఇక్కడ చూడండి, నల్లులు కుంచిన బిళ్ళలో నన్ను కుట్టిని అన్నీ వాటిని చంపాను. గోడల మీద పాకి వాటిని చంపాను. ఇదిగో ఊరు వెళ్ళమంటున్నావు, ఇవన్నీ నా రక్తం తాగినాయి. ఇంకొక ఊరు వెళ్తే మళ్ళీ అక్కడ తాగుతాయి. నేను ఏ ఊరు వెళ్ళని వాళ్ళతో తాకరు. నేను సువార్త ప్రకటించమంటున్నావు, నేను వెళ్ళను, నా వల్ల కాదు. ఈ నల్లులు నా బట్టలతో నా ఇంటికి వచ్చి మా పెద్ద మంచం కిరాణాలు అన్నిట్లో పట్టేస్తాయి. మా దగ్గర ఈ నల్లులు వృద్ధి అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళను. మొన్న కూడా ముదినూరులో నా ఈపిని కుట్టిన ఈ నల్లులు వెనక చెక్కతోటి ఉండే కుర్చీలు నగిషితోటి ఇలా వెనక్కి జారబడితే పటక్కును పొడిచాయి. అయ్యే కాబోలని తెలుసుకున్నాను, ఓ నల్లులే అని. కానీ ఆ రోజు నుండి నేను మళ్ళా నల్లిని చూడలేదు. మన దేశంలోనే నల్లులు పుట్టుకే లేదు. నేను సువార్త ప్రకటించడానికి ఎన్నో అడిగి అధికారం తీసుకునే సువార్త ప్రకటించాను. దేవుని స్తోత్ర. ఇప్పటికీ ప్రకటిస్తున్నాను. నేను అడుగుతాను, నా తండ్రిని అడగకపోతే ఎవరిని అడుక్కోను? ఆయన నన్ను పుట్టించిన వాడు, తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు రక్తములో, సత్యమందు అంటే ఆయన వాక్యములో నన్ను భద్రం చేసుకున్నాడు. సత్యమందు వీడిని ప్రతిష్ఠ చేయవు, నీ వాక్యమే సత్యం, అందుకై నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అన్నాడు. రక్తములో ప్రతిష్ఠించుకున్నాడు. ఆ రక్త ప్రేమే ఈ సువార్త. చావను అంటాడు దావీదు, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తున్నాడు. నాకు మీటర్ బిగించాడు. నేను ఎంత ప్రేమ ప్రజలేడలు చూపించానో, ఎంతమంది రోగుల కొరకు ప్రార్థన చేస్తానో, ఎవరెవరికి దేవుని ఉపదేశం ఎలా బోధిస్తానో నేను చెబుతా ఉండగా మీటర్ తిరుగుద్దట. ఆయనే బిగించిన మీటరు. ఆ మీటరు బిగించిన ఆయన వచ్చి ఆ రీడింగ్ చూస్తాడట. అప్పుడు నేను అనుకున్న పనులు ఆయన నెరవేరుస్తాడట. దేవుని స్తోత్ర.